మన ఇల్లు, మన వీధి, మన ఊరు, మన ఆఫీసు, మన స్కూలు, మన కాలేజ్, మన పబ్లిక్ ప్లేసులు కానీ, బీచ్లు కానీ, ఆలయాలు కానీ, పార్కులు కానీ, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నేను ఎప్పుడు చెప్తాను, జపాన్లో స్వీపర్స్ ఉండరు, ఎక్కడ కూడా పేపర్లు రోడ్డు మీద ఉండవు. ఎక్కడన్నా కాగితం కనపడిస్తే, ఈ కాగితం కనపడిస్తే ఫస్ట్ ఎవరైతే చూస్తారో వాళ్ళు ఆ కాగితం తీసి పర్సులో పెట్టుకొని ఇంటికి పోయి డస్ట్బిన్లో వేస్తారు. ఇప్పుడు మా తమ్ముడు లేదు, తీశాడు, చాలా సంతోషం. ఆ స్ఫూర్తి రావాలి. అది ఒకటే దిష్టి బొమ్మ మారిగా ఉంది, అది పోయినాక ఎంత బాగుందో చూడండి. ఈ విషయం మీ అందరిలో కూడా రిజిస్టర్ కావాలి. నెలకొకసారి ఒక థీమ్ అనుకున్నాం. ఏ ముఖ్యమంత్రి చేసుండడు ప్రతి శనివారం ఏ పనైనా వదిలిపెడుతున్నాను కానీ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మాత్రం వదిలిపెట్టకుండా పనిచేస్తున్నాను.